ప్రపంచ పెద్దన్నగా ఉన్న అమెరికా ప్రెసిడెంట్ ఎన్నికలు ఈ ఏడాది డిసెంబర్లో జరుగుతాయి. అయితే దానికంటే ముందు తాజాగా నిర్వహించిన ప్రెసిడెన్షియల్ డిబేట్ ఇప్పుడు అంతర్జాతీయంగా ఆసక్తిని రేపింది. అధ్యక్ష అభ్యర్థులుగా ఉన్న యుఎస్ ప్రెసిడెంట్ జో బైడెన్, మాజీ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మధ్య హాట్గా డిబేట్ నడిచింది. అయితే ఇందులో నెగ్గిందెవరు? రాబోయే ఎన్నికలకు కీలకంగా మారిన ఈ డిబేట్లో ఎవరి వాదనలు ఎలా ఉన్నాయి? లెట్స్ ఫోకస్. అమెరికా ఎన్నికలంటే ఒక్క అమెరికాలోనే కాదు, ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల్లోనూ చర్చలు జోరందుకుంటాయి. ప్రపంచంలోనే అత్యంత ధనిక, ప్రభావవంతమైన దేశంగా ఉన్న అమెరికా భూదిగంతాలపై పెత్తనం చెలాయించే స్థాయిలో ఉంది. రష్యా, చైనా లాంటి బడా దేశాలకు శత్రువైనప్పటికీ అన్ని దేశాలపై ఆధిపత్యం తనదే అన్నట్లు అమెరికా వ్యవహరిస్తోంది. ఆధిపత్యం కోసం ఎంత దూరమైనా వెళ్తుంది. ఏ దేశ ఆర్థిక, సామాజిక, రాజకీయ, మిలిటరీ వ్యవహారాల్లో అయినా ఏలు పెట్టి మరీ తన పెద్దరికాన్ని నిరూపించుకోవాలని అనుకుంటుంది. ఏది ఏమైనా ప్రపంచ పెద్దన్న తానే అనే తరహాలో నడుచుకుంటుంది. అందుకే అమెరికా ఎన్నికలపై ప్రపంచవ్యాప్తంగా ఆసక్తి ఉంటుంది. అయితే ఈ ఏడాది డిసెంబర్ నెలలో నిర్వహించబోయే అమెరికా ఎన్నికలు గతం కంటే మరింత హాటుగా జరగనున్నాయన్నది వాస్తవం. అంతర్జాతీయంగా అలుముకున్న ఉద్రిక్తల్లో అమెరికా హస్తం కీలకంగా మారిన నేపథ్యంలో ఈ ఎన్నికలు మరింత ఆసక్తికరంగా మారాయి. యుఎస్ ఎన్నికల ముందు జరిగే ప్రక్రియలో అత్యంత కీలకమైనది అధ్యక్ష అభ్యర్థుల డిబేట్ సెషన్. ఆ దేశ ఓటర్లను ఉద్దేశిస్తూ వాళ్లు చేయాలనుకుంటుంది ఏంటి? ప్రస్తుతమున్న అమెరికా పరిస్థితులను ఉటంకిస్తూ రాబోయే కాలంలో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారు? ప్రస్తుత ప్రెసిడెంట్ తీసుకున్న నిర్ణయాల్లో తప్పులేంటి, ఒప్పులేంటి వంటి అనేక అంశాలపై హాట్ వాదోపవాదాల మధ్య ఇరు అధ్యక్ష అభ్యర్థులు ఈ డిబేట్ చేస్తారు. అలాంటి మొట్టమొదటి డిబేట్ను భారత కాలమానం ప్రకారం జూన్ 28 ఉదయం జార్జియాలోనే CNN వార్తా సంస్థ నిర్వహించింది. అయితే ఈ డిబేట్లో ఇద్దరు అమెరికా అధ్యక్ష అభ్యర్థులు దేశానికి సంబంధించి ఆయా కీలక అంశాలపై తమ వాదనలు వెల్లడించారు. అయితే ఇందులో ఎవరు పైచేయి సాధించారు, ఎవరి వాదనలు అమెరికా ఓటర్లను ఆకర్షించాయి అనే దానిపై ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా అభిప్రాయాలు వెలువడుతున్నాయి. ఇక యుఎస్ ఎన్నికల్లో అధ్యక్ష అభ్యర్థులుగా ఉన్న ఇద్దరు నేతలు ఆ దేశ అధ్యక్షులుగా పనిచేసిన వారే. ఇందులో ఒకరు 2017 నుండి 2020 వరకు ప్రెసిడెంట్గా ఉన్న డొనాల్డ్ ట్రంప్ కాగా ఆయన రిపబ్లికన్ పార్టీ నుండి అభ్యర్థిగా ఉన్నారు. ఇక 2021 నుండి ప్రస్తుతం అమెరికా ప్రెసిడెంట్గా ఉన్న జో బైడెన్ డెమోక్రాట్ల అభ్యర్థిగా వరుసగా రెండోసారి బరిలో దిగారు. అయితే వీరిద్దరి అభ్యర్థిత్వంపై మొదటి నుండి అనేక కామెంట్లు యుఎస్ రాజకీయాల్లో కాకరేపుతున్నాయి. ఇద్దరూ వృద్ధాప్యంలో ఉన్నారంటూ అమెరికన్ ఓటర్లు పలు సర్వేల్లో వెల్లడించారు. 78 ఏళ్ల ట్రంప్, 81 సంవత్సరాల బైడెన్ మధ్య నెలకొన్న ఈ పోటీలో ఎవరి మానసిక సామర్థ్యం ఎలా ఉందనే అంశంపైనే మొదటి నుండి పలు అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇక ఉక్రెయిన్, రష్యా, ఇజ్రాయెల్, హమాస్ మధ్య జరుగుతున్న యుద్ధాలు మరింత ఉధృతం కావడానికి, అమెరికా ఆర్థిక వ్యవస్థ ఇబ్బందులను ఎదుర్కొనడానికి ప్రస్తుత ప్రెసిడెంట్ జో బైడెనే కారణమనే ఆరోపణలుండగా, లైంగిక, ఆర్థిక నేరాల ఆరోపణలతో ట్రంప్ కోర్టు కేసులను ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఈ కీలకమైన డిబేట్ మరింత హాట్గా నడిచింది. అమెరికాలో ద్రవ్యోల్బణం, ఉద్యోగాల కల్పన విషయంలో బైడెన్ ప్రభుత్వంపై మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విరుచుకుపడ్డారు. ఈ విషయంలో బైడెన్ విఫలమయ్యారని ఆరోపించారు. దీనికి బైడెన్ కూడా ధీటుగానే బదులిచ్చారు. ట్రంప్ తన హయాంలో సంపన్నులకు ప్రాధాన్యం ఇచ్చారని, దిగజారిపోయిన ఆర్థిక వ్యవస్థను తనకు అందించారని బైడెన్ ఆరోపించారు. కోవిడ్ మహమ్మారి తర్వాత తన హయాంలో ఉద్యోగాలు బాగా పెరిగాయని అధ్యక్షుడు జో బైడెన్ తెలిపారు. అయితే అబార్షన్ల గురించి జరిగిన డిబేట్లో ఇరువురు ప్రత్యారోపణలు చేసుకున్నారు. కాగా రో వర్సెస్ వేడ్ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుకు మద్దతిస్తున్నామని బైడెన్ పేర్కొన్నారు.
మహిళల ఆరోగ్యం గురించి వైద్యులు నిర్ణయాలు తీసుకోవాలని రాజకీయ నాయకులు కాదని అభిప్రాయపడ్డారు. అయితే 9 నెలల గర్భస్థ శిశువుని బైడెన్ చంపేస్తున్నారంటూ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. దానికి బైడెన్ ట్రంప్పై విరుచుకుపడ్డారు. నీ భార్య గర్భంతో ఉన్నప్పుడు పోర్న్ స్టార్తో శృంగారం చేసిన నువ్వు నీతులు చెప్పడం హాస్యాస్పదంగా ఉందంటూ ఎద్దేవా చేశారు. ఇక ఇద్దరి మధ్య అమెరికా ఆర్థిక వ్యవస్థపై తీవ్రమైన వాగ్వాదం జరిగింది. అమెరికా అధ్యక్ష పదవి నుంచి ట్రంప్ వైదొలిగినప్పుడు దేశ ఆర్థిక వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని, ప్రస్తుతం తాను దాన్ని గాడిలో పెట్టానని జో బైడెన్ అన్నారు. ట్రంప్ అధికారంలో ఉన్నప్పుడు ఇన్సులిన్ ధర $35 ఉండగా తమ హయాంలో $15కు తగ్గించామని చెప్పుకొచ్చారు. కాగా బైడెన్ను డొనాల్డ్ ట్రంప్ ఫిర్యాదుదారుడిగా అభివర్ణించారు. దేశం మొత్తం ఆయన వల్ల ఇబ్బంది పడుతోందని ఆరోపించారు. దేశ ప్రజలు, విదేశీ నాయకులు కూడా బైడెన్ను గౌరవించారని విమర్శించారు. ఇక వలసదారుల ఉద్యోగాలను బైడెన్ సర్కార్ తొలగిస్తోందని డొనాల్డ్ ట్రంప్ ఆరోపించారు. ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అమెరికా నిలవడంలో విదేశీయులు కీలక పాత్ర పోషించారని ట్రంప్ పేర్కొన్నారు. మరోవైపు వలసదారులను బైడెన్ గ్రహాంతరవాసులుగా అభివర్ణించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలను అంగీకరిస్తారా అన్న ప్రశ్నకు డొనాల్డ్ ట్రంప్ నేరుగా స్పందించలేదు. న్యాయపరంగా, చట్టపరంగా ఎన్నికలు జరిగితే అంగీకరిస్తానని పేర్కొన్నారు. ఈ ప్రశ్నకు బైడెన్ స్పందిస్తూ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ ఓడిపోయారని అన్నారు. అనంతరం దేశవ్యాప్తంగా కోర్టుల్లో అప్పీలు చేసుకున్నారని, ఆ పిటిషన్లకు ఎలాంటి అర్హత లేదనే కారణంతోనే ఏ న్యాయస్థానాలు గుర్తించలేదని ఎద్దేవా చేశారు. 2024లో జరిగే అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ మళ్లీ ఓడిపోయినా ఆయన దాన్ని అంగీకరిస్తారని తాను అనుకోవడం లేదని అన్నారు. ఈ డిబేట్లో మోడరేటర్లు ట్రంప్, బైడెన్ను వారి వయస్సు గురించి ప్రశ్నించారు. తనకంటే డొనాల్డ్ ట్రంప్ వయసులో 3 ఏళ్లు మాత్రమే చిన్నవాడని బైడెన్ అన్నారు. మరోవైపు బైడెన్ కొడుకు విషయంలో ట్రంప్ మాటల దాడి చేశారు. గన్స్, డ్రగ్స్ విషయంలో బైడెన్ తన కుమారుడిని కాపాడుకునేందుకు ఎన్నో ప్రయత్నాలు చేశారని ఆరోపించారు. చివరికి అతడిని అరెస్టు కాకుండా కాపాడుకున్నారని ఆరోపించారు. ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాల ఉపసంహరణ దేశ చరిత్రలో చీకటి రోజుగా డొనాల్డ్ ట్రంప్ అభివర్ణించారు. అయితే డొనాల్డ్ ట్రంప్నకు అమెరికా ప్రజాస్వామ్యంపై అవగాహన లేదని జో బైడెన్ విమర్శించారు. ట్రంప్ ఏం మాట్లాడుతున్నాడో ఆయనకే తెలియట్లేదని ఆరోపించారు. నాటో నుంచి అమెరికా వైదొలగాలని ట్రంప్ కోరుకుంటున్నారని అన్నారు. మరోవైపు తాను అధ్యక్షుడిగా ఉన్న సమయంలో విదేశాల్లో ఉన్న అల్ బాగ్దాదీ, సులేమానీ వంటి టెర్రరిస్టులను హతమార్చామని డొనాల్డ్ ట్రంప్ తెలిపారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధాన్ని ఆపడంలో బైడెన్ ఫెయిల్ అయ్యారని ఆరోపించారు. ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ కలిసినప్పుడల్లా $1 బిలియన్ పట్టుకుపోతున్నారని ఆరోపించారు. హమాస్ను అంతం చేస్తాననే సాకుతో అమెరికా సంపదను బైడెన్ ఖాళీ చేస్తున్నారని ట్రంప్ మండిపడ్డారు. అయితే హమాస్ వంటి తీవ్రవాదులు అమెరికాకు కూడా అపాయం కలుగజేస్తారన్న బైడెన్ వారిని అంతం చేసే వరకు ఇజ్రాయెల్కు సహకరించడం అమెరికా బాధ్యత అని వెల్లడించారు. For more videos like this, subscribe Big TV channel.